హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే రైస్ కుక్కర్లో రైస్ ఎలా పెట్టాలో మీకు చూపుతాను అనమాట. ఫస్ట్గా ఒక 26 కేజీలు రైస్ కట్ట ఆర్డర్ పెట్టుకోవాలి. ఇది కనీసం బ్యాచిలర్స్కి ఒక 2-3 నెలలు ఈజీగా వచ్చేసిద్ది. ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువ తింటాం కాబట్టి. ముందుగా ఇక్కడ ఉన్న తాడు ఉండిద్ది, దాన్ని ఊడదీయాలి. దాన్ని నానా రకాలుగా ట్రై చేసి ఎప్పుడుకో తీస్తాం. కొంతమంది ప్రొఫెషనల్స్ లాగా తీసేస్తారు. నాకైతే తీయటం రాదు. అందుకే ఎలాగైతే నేను ఉడదీసేసాం. ఉడదీసిన తర్వాత రైస్ అయితే ఇలా ఉండేవి అనమాట. ఓకే, పాయింట్కి వెళ్ళిపోదాం. ఒక గిన్నె ఇలా తీసుకుని దాంట్లో గ్లాస్ ఉంటుంది. మీరు పెట్టుకుని ఉండిద్ది, లేకపోతే లేదు. ఆ గ్లాసుని తీసుకుని మీకు ఎంతమందికి కావాలో అంతమందికి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు ఇద్దరికి వచ్చేసిద్ది. నేను 2.5 గ్లాసులు వేస్తున్నాను. పొద్దున్న సాయంత్రం దాకా తినొచ్చు ఇద్దరు, లేకపోతే ముగ్గురు కూడా తినొచ్చు. ఓకే, దీంట్లో ఇప్పుడు వాటర్ వేసేసుకొని 2 సార్లు కలుపుకోవాలన్నమాట. అదే కడుక్కోవాలి. 2 సార్లు క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఓకే, ఒక గ్లాస్ పోసాను. ఇది 2వ గ్లాసు. 3, 4, 4.5. కొంతమంది ఇలా ఏళ్ళు పెట్టుకుని 2 ఏళ్ళకి వచ్చే అంత చూసుకుంటారు. ఎలక్ట్రిక్ కుక్కర్ ఇక్కడ ఉంది. దాని హెల్మెట్లు ఏమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలా తుడుచుకోవాలి. మొత్తం కింద తడిగా ఉండకూడదు. దాన్ని తీసుకెళ్ళి ఇలా కుక్కర్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్విచ్ చేయటం, ఇంకా అక్కడ బటన్ ఉండేది, అది కిందకి వేసుకుంటే సరిపోద్ది. కుకింగ్లో పడిద్ది. ఇది 2వ కుక్కర్ అనమాట. ఫస్ట్ కుక్కర్ పాడైపోయిందని అలా పెట్టాం. ఇప్పుడు ఏంటంటే అది కుకింగ్లోంచి కీప్ వార్మింగ్ అని పడితే అది వేడిగా ఉండిద్ది అనమాట. అలాగే వేడి చేసుకోవాలనుకున్నా ఇలాగ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే అయిపోయింది. 2 పొగలు కూడా వస్తున్నాయి. ఇది గైస్ అన్నం ఎలా వండుకోవాలో చదువుతున్నాను. మా ఫ్రెండ్ నేను ఎప్పుడూ అనుకున్నాను ఇలాంటి వీడియో చేయాలని, కానీ ఇప్పుడు కుదిరింది. ఓకే గైస్, మీరు అన్నం వండుకోవడం నేర్చుకోవాలనుకుంటున్నాను. బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.